తెలంగాణలో విద్యా విధానంపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని సీఎం అన్నారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదు అన్నారు. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. వారిలో 15% మందికి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చవుతుంది అన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని, విద్యా విధానంలో మార్పులు తీసుకురావడమే నా ధ్యేయం అన్నారు. రాష్ట్రంలో 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం అన్నారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. 11,000 ప్రైవేటు స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 27,000 ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్య కోసం తీసుకునే రుణాలను FRBM పరిధి నుంచి మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరానని సీఎం తెలిపారు. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుంది అంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా నేను సిద్ధమని సీఎం రేవంత్ అన్నారు.